క్షేమంగా ఇంటికి వస్తా. ఎందుకుంటారే? క్షేమంగానే ఉంటారు. నువ్వు ఈ ఊరలు వెళ్ళిపోతున్నావు కదా. అదే జరిగితే ఆయన క్షేమంగా ఉండడమే కాదు, మేము కూడా ఆనందంగా ఉంటాం. పొరపాటును కూడా నువ్వు ఈ అవతారంలో ఆయన కంటపడ్డావంటే ఆయన ఎవ్వరూ ఆపలేరు. నా ప్రాణం పోయినా అయ్యగా కట్టపడు. నీకు మాటిస్తున్నాను, మీరు క్షేమంగా ఇంటికి వెళ్ళండి అమ్మా. అమ్మగారు ఏంటమ్మా ఎంతసేపు చేసావు? ఏమయ్యావునని ఎంత భయపడ్డానో తెలుసా? నాకేం కాదు తాతయ్య, నువ్వు అనవసరంగా భయపడకు. ఇదిగో ఈ మందులు వేసుకో. అమ్మా తాతయ్య, ఈరోజు మా అమ్మగారు కలిసారు. అమ్మగారా? మరి ఏమన్నారమ్మా? అయ్యగారు కనిపించట్లేదంట. అమ్మగారు బాధపడుతూ అయ్యగారి కోసం వెతుకుతున్నారు. ఇందుకే అమ్మగారు ఏమన్నారమ్మా? అర్జెంటుగా ఊరు వదిలి వెళ్ళిపోమన్నారు. నేను ఇక్కడ ఉంటే ఆ కుటుంబానికి పెద్ద శ్రద్ధ ఉండదంటే. ఏం కాదమ్మా, ఏం కాదమ్మా, ఏం కాదమ్మా. నువ్వు కరుణ గురించి ఆలోచిస్తూ కల్పన వాళ్ళని మర్చిపోతున్నావు. కరుణ బాగుండాలని కోరుకుంటూ నీ భార్య బిడ్డల్ని బాధ పెడుతున్నావు. ఇంకా చెప్పాలంటే నీ బిడ్డ గురించి ఆలోచిస్తూ నీ తమ్ముడు బిడ్డకి అన్యాయం చేస్తున్నావు. ఏ కాదా కృష్ణ? చెప్పు. అది కాదు పావని, నా బిడ్డ కరుణ ఓ దిక్కులేని దానిలా రోడ్ల మీద తిరుగుతుంటే, ఆ పసిదాన్ని తలుచుకుంటుంటే ఎందుకో నా గుండె తరుక్కుపోతోంది. కానీ నువ్వు చెప్పింది కూడా నిజమే. నేను తనని వెతికే ప్రాసెస్ లో వీళ్ళని బాధ పెడుతున్నాను. తప్పే. ఇంకలా చేయను. ఇప్పుడే ఇంటికి వెళ్తాను. నా భార్యని జ్వాలని బాధపడకుండా చూసుకుంటాను. ఏంటి ఇప్పుడు ఏమైందని? ఎందుకు కన్నీళ్ళు? మాట్లాడకండి. నేనేమైనా పిచ్చిదాన్ని అనుకుంటున్నారా? ఎందుకలా మాట్లాడుతున్నావు? ఎక్కడికి వెళ్ళారు? నిన్ననగా వెళ్ళని వారు. కల్పన, అది నేను అనుకోకుండా శ్రీశైలం వెళ్లాల్సి వచ్చింది, అందుకే రాలేకపోయాను. శ్రీశైలం వెళ్ళారా? దేనికి? 4 రోజులుగా నా మనసేం బాగోలేదు. కాస్త దైవ సన్నిధిలోనైనా ప్రశాంతత దొరుకుతుందని వెళ్ళాను. మీరెక్కడికి వెళ్ళినా ఏం చేసినా మిమ్మల్ని ఒక్క గడియ చూడకపోయినా నేను తట్టుకోలేనండి. గత కొన్నాళ్లుగా ఏనాడు ఏ పూట తృప్తిగా భోంచేసింది లేదు. ఇంకా నయ్యం, మీరెక్కడ ఆ పాపిష్టి దాని దగ్గరికి వెళ్లారో మళ్ళీ ఎక్కడ దురదృష్టాన్ని వెంట పెట్టుకుని వస్తారోనని హడిల్ చచ్చాను. ఎవరు? ఇంకెవరు? మన జీవితాల్ని ఈ స్థితికి తెచ్చి ఇంట్లో మనశ్శాంతి లేకుండా గుళ్ళకు వెళ్లి ప్రశాంతత వెతుక్కునే పరిస్థితి తీసుకొచ్చిందే అదే కరుణ.